హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చిన్న పునుకుల్ని చాలా టేస్టీగా చేసి చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మనం బండి మీద తెచ్చుకుంటూ ఉంటాం కదా, స్ట్రీట్ సైడ్ పునుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అంతకంటే కూడా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు వీడియో చూపిస్తూ చెప్తాను. అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక కప్ మినపప్పు తీసుకుని, గుళ్ళపప్పు తీసుకున్నానండి. నేను మినపప్పు తీసుకుని అదే కప్పుతో బియ్యం తీసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు, సేమ్ క్వాంటిటీలో బియ్యము పప్పు కూడా రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలా తీసుకున్నాం కదా, వీటిని వేరువేరుగా నానబెట్టుకోవాలండి. దాని నిండా వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఒక 4-5 గంటలైనా సరే వాటిని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం స్ట్రీట్ సైడ్ పునుకులు తెచ్చుకుని తింటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా అనిపిస్తాయి. కానీ మనం ఇంట్లోనే హైజెనిక్గా ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 4 గంటల తర్వాత మినపప్పు బాగా నానింది కదా, అలాగే బియ్యం కూడా బాగా నానియండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. వీటిని వేటికవే రుబ్బుకోవాలండి, బియ్యము పప్పు కలవకూడదు. ఇలా ఫస్ట్ పప్పుని రుబ్బుకుందాం. ఆ గ్రైండ్ చేసిన మినపప్పు అంతా కూడా, పిండి అంతా కూడా గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు బియ్యం కూడా రుబ్బుకుందామండి. బియ్యం కూడా బాగా మెత్తగా నలగాలండి. రెండు కూడా చక్కగా మెత్తగా నలిగితే పునుకులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. లోపల గుల్లగా చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా రుబ్బుకున్నాం కదా, వీటిని రెండింటిని కూడా బాగా కలుపుకోవాలండి గరిటెతో. మినప్పిండి, బియ్యపిండి కూడా బాగా కలిసిపోవాలి. ఇలా వేటికవే రుబ్బుకుంటే టేస్ట్ అనేది పునుకులకి చాలా బాగా వస్తుందండి. రెండు కూడా కలిపి రుబ్బకూడదు. అలా రుబ్బినట్లయితే బియ్యం కరెక్ట్గా నలగకుండా చిన్న పలుకులుగా అలాగే ఉండిపోతాయి. అందుకే వేటికవే రుబ్బుకుని ఇలా ఒక 2 గంటలు నానబెట్టుకుని ఉంచుకుందామండి. పిండిని బాగా నానబెట్టుకుని ఉంచుకున్నట్లయితే మనం వేయబోయే పునుకులు అనేవి చక్కగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా చక్కగా పొంగుతాయండి. మనం రుబ్బిన వెంటనే పునుకుల్ని మనం వేయటం స్టార్ట్ చేసామంటే అక్కడక్కడ కొంచెం బియ్యపు గింజలు అలాంటివి ఉంటే, నూకలు అలాంటివి ఉంటే ఆయిల్లో పునుకులు వేసిన వెంటనే కూడా అవి పేలి మన ఫేస్ మీద పడుతూ ఉంటాయి, మన బాడీ కాలుతుంది. అందుకే మనం 2-3 గంటలైనా కూడా రుబ్బిన పిండి నానబెట్టుకుని ఉంచుకోవాలి. నానిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని, 1 కప్పు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, దీనిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పునుకలకు కావాల్సిన చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. నేను టమాటో చట్నీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు పల్లీల చట్నీనే తింటూ ఉంటాం కదా, ఈసారి టమాటా చట్నీ కూడా చేసుకుంటే ఈ పునుకలకు చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకుని ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో నుండి తీసుకుని జార్లో వేసేసుకుందాం. అలాగే ఒక పావు కేజీ టమాటాలు చూపిస్తున్నానండి. ఇలా 1 కప్పు టమాటా ముక్కలు తీసుకుని అవి కూడా దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం చింతపండు రెబ్బ కూడా వేసుకుందాం. మనం మిర్చి వేపుకొని ఉంచుకున్నాం కదా, దానిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. గల్లుప్పు వేస్తున్నాను నేను. వేసుకున్నాం కదా, ఈ టమాటా ముక్కల్ని ఈ గిన్నెను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుని మగ్గించుకుందాం. ఈ లోపుగా మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుందాం. రెండు కలిపి గ్రైండ్ చేయకూడదండి, పచ్చిమిర్చి ముందుగా గ్రైండ్ చేసుకుని టమాటా ముక్కలను తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ నలిగింది కదా, బాగా నలిగిన తర్వాత టమాటో ముక్కలు కూడా బాగా మగ్గాయండి. ఇలా మగ్గిన తర్వాత ఆ జార్లో వేసుకుని కొంచెం సేపు గ్రైండ్ చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఎక్కువగా మనకి గ్రైండ్ అవ్వకూడదు, గ్రైండ్ అయితే మరీ పేస్ట్లా వచ్చేస్తుంది. కొంచెం గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం. ఈ లోపుగా మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక గరిటె ఆయిల్ వేసుకుని
1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ సాయి మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని పోపు రెడీ చేసుకుందామండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం చట్నీలో కలుపుకుందాం. చట్నీ కూడా గ్రైండ్ అయ్యి రెడీ అయిపోయింది కదా, టమాటో చట్నీ రెడీ అయ్యింది. ఇంకా పోపు వేసుకుని ఆ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం. ఇలా పోపు రెడీ అయింది కదా, పోపుని చట్నీలో వేసేసుకుని చట్నీ గిన్నె పక్కన పెట్టేసుకుందాం. ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చట్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర పిండిలో కలుపుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆ పసుపు కూడా పిండి అంతటికి పట్టే వరకు బాగా కలుపుకుందామండి. ఇలా చేత్తోనే కలుపుకోవాలి, గరిటె యూజ్ చేయకుండా మనం చేత్తోనే కలుపుకుంటే పిండి అనేది సాల్ట్ అనేది బాగా కలిసి పిండికి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత రుబ్బుకుని అన్నీ కలుపుకొని పెట్టుకున్న పిండిని తీసుకుని కొంచెంగా అలా పునుకుల్లా వేసుకోవాలండి. కావాల్సిన సైజులో మనం వేసుకోవచ్చు. మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసినట్లయితే అలా వేసిన వెంటనే కూడా పునుకులు అనేవి ఆయిల్లోకి వేసిన వెంటనే పైకి తేలుతూ వస్తాయండి. ఇంకా ఇలా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుని కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని వేరొక ప్లేట్లో వేసేసుకుందాం. ఎక్కువసేపుగా మనం ఫ్రై చేసినట్లయితే మాడిపోయి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. అందుకే ఇలా కొంచెం కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ఆయిల్ అంతా కిందకి దిగిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే మనం రుబ్బి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్కి సరిపడా వేసుకుంటే పునుకులు అనేవి చాలా ఈజీగా ఫ్రై అవుతాయి. ఎక్కువగా వేయకుండా ఆయిల్కి కరెక్ట్గా సరిపోయే క్వాంటిటీలోని పునుగులు అనేవి వేసుకోవాలి. ఇలా వేసి పెట్టుకున్నాం కదా, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి చిన్న పునుగులు రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే రన్ అవుతున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.